ఓం శాంతి. ఈరోజు ఆగస్టు 25వ తేదీ 2026. మనందరికీ అతి ప్రియమైనటువంటి మధురమైన స్నేహి అయినటువంటి బడి దాది ప్రకాష్ మణి దాది గారి యొక్క పుణ్యస్మృతి దినము. సంపూర్ణ ప్రాప్తిని చేసుకునేందుకు ప్రకాష్ మణి దాది గారి యొక్క గుప్త పురుషార్థం. 19వ పుణ్యస్మృతి దినం నిమిత్తంగా విశేష ధారణలు. మొదటి పాయింట్, దాదీజీ అన్ని బాధ్యతలను సంభాలిస్తూ నేను సర్వగుణ సంపన్నంగా, సర్వ కళలలో సంపన్నంగా, నిర్వికారతలో కూడా సంపన్నంగా అయి సంపూర్ణత లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోవాల్సిందే అన్న ఇదే లక్ష్యమును దాదీజీ పెట్టుకున్నారు. రెండవ పాయింట్, దాదీజీ మనస వాచ కర్మణలలో డబల్ అహింసకులుగా అయి అందరికీ సుఖాన్ని ఇచ్చారు మరియు సుఖాన్ని తీసుకున్నారు. మనస్సులో కూడా ఎవరికి దుఃఖం అనేది ఇవ్వలేదు మరియు దుఃఖాన్ని తీసుకోలేదు. మూడవ పాయింట్, దాదీజీ సదా ఒక్క బాబా ఆకర్షణలోనే ఉన్నారు. వారిని ఏ పాత వస్తువులు, వ్యక్తులు లేక తత్వాలు తమ వైపుకి ఆకర్షితం అనేది చేయలేదు. సదా ఒక్క బాబా స్మృతిలోనే ఉంటూ తమ సూక్ష్మ వృత్తులను కూడా ఏకాగ్రం అనేది చేశారు. నాలుగవ పాయింట్, సదా సాక్షి స్థితి అనేటటువంటి స్టేజ్ పై ఉంటూ సదా సహచరునిని తోడుగా అనుభవం చేశారు. వారి దృష్టి వృత్తిలో ఆత్మికత మరియు అలౌకికత ఉండేవి. వారి సంస్కారాలలో ఎంతటి రాయల్టీ ఉండేదంటే ఇక దేనిపైకి దృష్టి వెళ్ళలేదు. ఐదవ పాయింట్, వారు ఎవరి అవగుణాలను కూడా మనస్సులో పెట్టుకోలేదు, ఎవరి అవగుణాన్ని నోట్ చేసుకోలేదు. సదా పరచింతన, పరదర్శన మరియు పరమతముల నుండి విముక్తులుగా ఉంటూ స్వచింతనలోనే ఉండేవారు. ఆరవ పాయింట్, దాదీజీ బ్రహ్మాబాబా సమానంగా సదా నిర్మాణులుగా ఉండేవారు. నిరాకారి మరియు నిరహంకారి స్థితిలో ఉండే అభ్యాసం చేశారు. స్వయాన్ని సదా సేవాదారిగా భావించారు. ఎప్పుడూ తనను మహిమ చేసుకోలేదు. ఎవరైనా నిందించినా గాబరా పడలేదు మరియు ఎవరినైనా మహిమ చేసినా సంతోషపడలేదు. ఎవరైనా కూడా మహిమ చేసినా సంతోషపడలేదు అంటే సంతోషపడిపోలేదు. దాంట్లో ప్రతి విషయంలో తన స్థితిని సమానంగా ఉంచుకున్నారు. ఏడవ పాయింట్, బాప్దాదా నుంచి లభించినటువంటి దివ్య బుద్ధి అనేటటువంటి కానుకను చాలా భద్రంగా ఉంచుకున్నారు. సదా సమర్థ సంకల్పాలను చేశారు. ప్రతి కర్మ శ్రీమతం ప్రమాణంగా ఉండాలి. అందులో ఏ కొంచెం కూడా మన్మతం కానీ లేక పరమతం కానీ కలవకూడదు. దివ్య బుద్ధి ఆధారంగా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ ఉండాలి అనేటటువంటి ఈ లక్ష్యాన్ని పెట్టుకొని సంపూర్ణతను ప్రాప్తి చేసుకున్నారు. ఎనిమిదవ పాయింట్, సదా ఒకే బలం, ఒకే విశ్వాసం, ఒక్కరితోనే సర్వ సంబంధాలు, దేనికైనా లోబడటం కానీ దేనివైపుకైనా ఆకర్షింపబడటం కానీ ఉండేవి కాదు. ఎల్లప్పుడూ భాయి వృత్తిలో అందరినీ చూశారు మరియు దయాహృదయ గుణాన్ని ధారణ చేసి బలహీన ఆత్మలలో బలాన్ని నింపారు. అపకారులకి కూడా ఉపకారం చేశారు. తొమ్మిదవ పాయింట్, చిన్న పెద్ద ప్రతి పరిస్థితిని నథింగ్ న్యూ, కొత్తదేదీ లేదు అన్న స్మృతితోనే దాటారు. ఏ దృశ్యాన్నైనా చూసినా కానీ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలలో చిక్కుకొనేందుకు బదులుగా సదా సాక్షి భావమును ధారణ చేసి సదా హర్షితంగా ఉండేవారు. 10వ పాయింట్, వారి ప్రతి మాటలో రాయల్టీ కనిపించేది. సాధారణ మాటగా దేనిని మాట్లాడలేదు. వారి నోటి నుండి జరగబోయే విషయమే వచ్చేది.
ఇటువంటి సిద్ధి స్వరూప ఆత్మల యొక్క సంకల్పంలో కూడా సిద్ధి ఉన్న కారణంగా సహజంగానే సంపూర్ణతను ప్రాప్తి చేసుకున్నారు. 11వ పాయింట్, దాది గారిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న కారణంగా నేనైతే కల్పకల్పము విజయీ ఆత్మను అన్న ఈ స్మృతిలో ఉండేవారు. ఏ పాత సంస్కారాలు స్వభావానికి కానీ లేక ఏ లెక్కాచారానికి కానీ అధీనులవ్వలేదు. ఆత్మ ప్రకాశ శరీరంలో నివాసం చేస్తూ ఉంది అన్నట్లుగా అనుభవం చేశారు. 12వ పాయింట్, దాది గారి బుద్ధి స్వచ్ఛంగా శుభ్రంగా అద్దంలా ఉండేది. వారు నిరంతరము తపస్వీమూర్తిగా ఉండేవారు. ఈ తపస్సు ద్వారానే విశ్వ కళ్యాణం జరుగుతుంది, సుఖమయ ప్రపంచం వస్తుంది అనేటటువంటి ఈ స్మృతిలోనే సదా ఉండేవారు. 13వ పాయింట్, దాదీజీ అంతిమ సమయాన్ని ఎదురుగా ఊహించుకుంటూ సదా స్వచింతన చేసేవారు. స్వ ఉన్నతి కొరకు ప్రతిరోజు అమృత వేళ బాబాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణను చేసేవారు. బాబా మహావాక్యాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు. బాబాతో పాటు బాబా మురళి పైన కూడా ఎడతెగని ప్రేమ ఉండేది. 14వ పాయింట్, దాదీజీ తమ సంపూర్ణ స్థితిని తయారు చేసుకునేందుకు దేహభానము నుండి దూరంగా ఉండే అభ్యాసం చేశారు. మేము విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన వారము. స్వస్థితిని ఉన్నతంగా ఏకాగ్రంగా ఏకరసంగా ఉంచుకోవాలి మరియు సంకల్పాల నుండి దూరమై నిస్సంకల్పంగా చేసుకోవాలి. అప్పుడు ఈ పాత ప్రపంచం నుండి ఎగిరిపోయి బాబా వద్ద వతనంలోకి వెళ్ళి అక్కడ కూర్చుంటూ ఉన్నాము, అంటే వతనంలోకి వెళ్ళి కూర్చుంటాము అని వారి బుద్ధిలో సదా ఉండేది. 15వ పాయింట్, నేను బాబా స్మృతులలో ఉంటూ అందరినీ సంతుష్టపరిచి అందరి ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఎవరు నా కారణంగా డిస్టర్బ్ అయి నన్ను శాపనార్థాలు పెట్టకూడదు అని సదా ఈ లగనంలోనే ఉండేవారు. దీనిపై పూర్తి ధ్యానం అనేది పెట్టి అందరి ఆశీర్వాదాలకు పాత్రురాలిగా అయ్యారు. 16వ పాయింట్, సదా ఒకే లక్ష్యమును ఎదురుగా పెట్టుకున్నారు. నేను సంపన్న ఫరిస్తాగా కర్మాతీతంగా అవ్వాలి. ఈ పాత శరీరాన్ని వదిలి ఫరిస్తాగా అయి అవ్యక్త వతనవాసిగా అవ్వాలి. ఈ సేవలైతే పగలు రాత్రి నడుస్తూనే ఉంటాయి. నేను సేవతో పాటుగా స్వయంపై కూడా సూక్ష్మమైన అటెన్షన్ అనేది పెట్టి పాస్ విత్ ఆనర్గా అవ్వాలి. 17వ పాయింట్, దాదీజీ ఎల్లప్పుడూ కూడా అన్ని విఘ్నాల నుండి దూరమై నిర్విఘ్న స్థితిలో ఉండేవారు. ఏకాంతంలో కూర్చొని తనను తాను సూక్ష్మ చెకింగ్ చేసుకొని తనలోని లోటుపాట్లను బలహీనతలను గ్రహించుకునేవారు. ఆత్మరూపి వజ్రంపై ఉన్న మరకను సంపూర్ణంగా పోగొట్టుకొని అమూల్య వజ్రంగా అయ్యారు. 18వ పాయింట్, స్వయాన్ని సంపూర్ణ పావనంగా లైట్ మైట్లతో సంపన్నంగా చేసుకునేందుకై ఆంతరిక వైరాగ్య వృత్తి ద్వారా అన్ని విషయాల నుండి ఉపరామంగా ఉంటూ తమ సూక్ష్మ దృష్టిని వృత్తిని సంపూర్ణ పావనంగా చేసుకున్నారు. పాత సంస్కారాల ప్రకృతిని ఓడించి ప్రకృతి జీతిగా అయి బాబా ఒడిలో ఇమిడిపోయారు. 19వ పాయింట్, నేను బాబా దానిని, నేను బాబా సమానంగా సంపూర్ణంగా అవ్వాల్సిందే. కనుక సూక్ష్మ దేహ అభిమానాన్ని, స్వ సంస్కారాలను, పేరు ప్రతిష్టల మహిమను, బుద్ధి మరియు అలవాట్లను సంపూర్ణ సమర్పణ చేశారు మరియు బాబా సమానంగా అయి అవ్యక్తవతనవాసిగా అయ్యారు. ఈ ధారణలు దాది ఏవైతే చేశారో వాటిని మనం కూడా జీవితంలో ధారణ చేయటమే నిజమైన శ్రద్ధాంజలి దాదీకి అర్పించటం. శ్రీ బాబా వినిపించిన మురళి సారాంశము.
మధురమైన పిల్లలారా, తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయటంలోనే మీ సంపాదన కూడా ఉంది, ఆరోగ్యం కూడా ఉంది. మీరు అమరులుగా అవుతారు అంటున్నారు బాబా. ప్రశ్న: హృదయాన్ని శుద్ధంగా తయారు చేసుకునేందుకు సహజమైన యుక్తి ఏది? సమాధానం: ఎక్కడ ఉన్నా నిమిత్తంగా అయి ఉండండి. మేము సదా శివబాబా బండారం నుంచి తింటున్నాము అని భావించండి. బండారం నుండి భోజనాన్ని స్వీకరించే వారి హృదయం శుద్ధమవుతూ ఉంటుంది. ప్రవృత్తిలో ఉంటూ ఒకవేళ శ్రీమతాన్ని అనుసరించి సదా బాబా యొక్క ఆదేశం అనుసారంగా నిమిత్తంగా అంటే ట్రస్టీలుగా ఉంటే అది కూడా శివబాబా బండారమే అవుతుంది. వారు మనస్సు ద్వారా సమర్పణ అయి ఉంటారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి మరియు దాది గారికి ప్రియ స్మృతులు. నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఇది కళ్యాణకారి సంగమ యుగము. ఇందులో ప్రతి విషయంలో కళ్యాణం ఇమిడి ఉంది. సంపాదనే సంపాదన ఉంది. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేసి 21 జన్మలకు జీవితాన్ని అమరంగా చేసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ప్రవృత్తిలో ఉంటూ మనస్సు బుద్ధి ద్వారా సమర్పణ అవ్వాలి. శ్రీమతాన్ని అనుసరించి ఖర్చు చేయాలి. పూర్తి ట్రస్టీలుగా అయి ఉండాలి. శివబాబా బండారం భర్పూర్, కాలకంటకు దూర్ అంటే శివబాబా బండారం నిండుగా ఉంటుంది, అన్ని సమస్యల నుంచి దూరంగా ఉంటుంది. ఈరోజు వరదానం: సహయోగ శక్తి ద్వారా అసహయోగులను సహయోగులుగా చేసేవారు తండ్రి సమానం పరోపకారి భవ. వరదానం యొక్క వివరణ: సహయోగులకు సహయోగిగా అవ్వటం ఇదేమీ మహావీరత కాదు. కానీ ఎలాగైతే తండ్రి అపకారులకి కూడా ఉపకారం చేస్తారో అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వండి. ఎవరు ఎంత అసహయోగులుగా తయారైనా మీరు మీ సహయోగ శక్తి ద్వారా అసహయోగులకు కూడా సహయోగులుగా చేయండి, అసహయోగులను కూడా సహయోగులుగా చేయండి. అంతేకాని ఈ కారణం వలన వీరు ముందుకు వెళ్ళటం లేదని అనుకోకండి. బలహీనులను బలహీనులుగానే భావించి వదిలేయకండి. కానీ వారికి బలం అనేది ఇచ్చి బలవంతులుగా చేయండి అంటున్నారు బాబా. ఈ విషయంపై అటెన్షన్ అనేది ఇచ్చినట్లయితే, అటెన్షన్ ఇచ్చి సేవ చేస్తే సేవ యొక్క ప్లాన్లనే నగలపై వజ్రాలు మెరిసిపోతాయి, అనగా సహజంగానే ప్రత్యక్షత జరుగుతుంది అంటున్నారు బాబా. స్లోగన్: క్రోధానికి కారణం స్వార్థం లేక ఈర్ష్య. ఇదే కోపము లేదా విసుగుకు మూలము. ముందు దీనినే సమాప్తం చేయండి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రులుగా అవ్వండి. పవిత్రతయే పునాది. పునాది కొరకు బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేయటం కామన్ విషయం. కానీ ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళారు కనుక బాల్యం యొక్క స్టేజి కాదు, ఇప్పుడు వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలి. నేను బ్రహ్మబాబా యొక్క బ్రహ్మచారిగా అయితే ఉంటాను, పవిత్రత ఉండనే ఉంది అని కేవలం ఇందులో అంటే నేను బ్రహ్మచారిగా అయితే ఉన్నాను, పవిత్రత ఉంది అని కేవలం ఇందులోనే సంతోషపడకండి. ముఖ్యమైన పునాది మీ సంకల్పాలను శుద్ధంగా చేసుకోండి, జ్ఞాన స్వరూపంగా చేసుకోండి, శక్తి స్వరూపంగా చేసుకోండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.